హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు వీఐపీఐఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో ఏపీఎస్సీ గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మనకి ఎగ్జామినేషన్ అనేది ఫిబ్రవరి 25 ఉంది కాబట్టి ఇవాళ డే 10 అండి. సో ఇవాళ నుంచి మనకి ఒక 14 డేస్ టైం ఉందనుకోండి. సో ఈ 14 డేస్ మీరు ప్రాపర్‌గా టెస్ట్ సిరీస్ రాసుకుంటే మీకు ఖచ్చితంగా మార్క్స్ పెరిగే అవకాశమే ఉందండి. ఎందుకంటే ఈ రోజుల్లో టెస్ట్ సిరీస్ అనేది గేమ్ చేంజర్‌గా అవుతుంది. ఇదేదో నేను టెస్ట్ సిరీస్ కోసము ప్రమోట్ చేద్దామని కాదండి. మీరు సిన్సియర్‌గా మీరు ఆల్రెడీ ర్యాంకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అడగండి. పాత రోజుల్లో అంటే మనకి క్వెషన్స్ వన్ లైనర్స్‌లో ఇచ్చారు కాబట్టి వాళ్ళకి టెస్ట్ సిరీస్‌తో అంత పనుండకపోవచ్చు. బట్ ఇప్పుడు రీసెంట్ ట్రెండ్స్ ప్రకారంగా మనకి మార్కెట్‌లో ఎలాంటి కొత్త కొత్త క్వెషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్మెంట్ బేసిస్ క్వెషన్స్ కానివ్వండి, పెయిర్స్ క్వెషన్స్ ఇవన్నీ యూపీఎస్సీ లాంటి ఎగ్జామినేషన్‌లోనే అడగడం కాకుండా మన స్టేట్ పీఎస్సీస్ ఏం చేస్తున్నాయంటే ఇలాంటివి మన స్టూడెంట్స్‌కి కూడా అలవాటు చేయాలని చెప్పేసి రీసెంట్ గ్రూప్ 1 పేపర్ చూడండి. దాంట్లో మీకు ఎక్కువ కూడా ఇవే స్టేట్మెంట్ బేసిస్, పెయిర్స్, మ్యాచింగ్ ఇవే కనిపిస్తున్నాయన్నమాట. సో స్టాండర్డ్స్ పెరిగినాయి కాబట్టి టెస్ట్ సిరీస్ రాయండి. ఖచ్చితంగా మీకు హెల్ప్ అనేది అవుతుందన్నమాట. అయితే స్టూడెంట్స్ చాలామంది రిక్వెస్ట్ చేశారు. ఏంటంటే, సార్ మీరు ఆల్రెడీ ఏపీఎస్సీ గ్రూప్ 2కి 30 టెస్టులు లాంచ్ చేశారు. దాంట్లో 16 సెక్షనల్లు, ఫుల్ లెంత్ 14, టోటల్ 30 ఉన్నాయి. మాకిప్పుడు టైం కూడా తక్కువ ఉంది కాబట్టి మాకు ఓన్లీ ఫుల్ లెంత్ టెస్టులు ఇవ్వండి అని చెప్పేసంటే, సరే అని చెప్పేసి ఇవాళే మనము ఒక సెపరేట్ కోర్స్ లాంటిది క్రియేట్ చేపించడం జరిగింది మన యాప్‌లో. దాంట్లో మనకి 14 ఫుల్ లెంత్ టెస్టులున్నాయండి. విచ్ మీన్స్ మనకి ఒకసారి చూపిస్తా చూడండి. అంటే ఇప్పుడు హిస్టరీలో ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ 50, 50, 50 మార్క్స్ ఇవి గాకోకుండా 150 మార్క్స్‌కి సెపరేట్ హిస్టరీ ఏదైతే ఉందో, సెపరేట్ హిస్టరీ ఒకటొస్తుంది మీకు, సెపరేట్ సొసైటీ వస్తుంది, సెపరేట్ మెంటల్ ఎబిలిటీస్ వస్తుంది, సెపరేట్ జియోగ్రఫీ వస్తుంది. ఇవి ఒక 4. ఈ 4తో పాటుగా 150 మార్క్స్ ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్యాటర్న్‌లో ఉండే ఒక 10 ఫుల్ లెంత్ టెస్టులు గూడా వస్తున్నాయండి టోటల్‌గా. సో చూడండి మీకే ఇక్కడ టెస్ట్ కౌంట్ కూడా 14 ఉన్నాయి. కరెక్ట్‌గా 14 డేస్‌కి సెట్ అయ్యేలాగా ప్లాన్ చేశాము. అండ్ దీని ప్రైస్ గూడా మనం ఎక్కువేం పెట్టలేదండి. 399 పెట్టాము. సో ఈ 399కి ఇప్పుడే ఈ కోర్స్ అఫీషియల్‌గా మీ ముందు లాంచ్ చేస్తున్నాను. సో ఎవరైతే మన వీఐపీ ఐఏఎస్ అకాడమీ యాప్ లేదా వీఐపీ లెర్నింగ్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోలేదో మీరు డైరెక్ట్‌గా ఇది చూడండి. మనం కోర్స్ ప్రైస్ పెట్టాము. వాళ్ళు ఇక్కడ మనకి ఐడియల్ ప్రైస్ ఇస్తున్నారు. మీరు ఈ ప్రైస్ పెట్టకండి 570-600 పెట్టండని మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సజెస్ట్ చేస్తుంది. సో ఇవన్నీ పక్కన పెడితే మనకి సీరియస్‌గా మీరు టెస్ట్ రాయండి. అండ్ టెస్ట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చెప్తా చూడండి. సో ఇది మన టెస్ట్ షెడ్యూల్. మీరు షెడ్యూల్ మీద క్లిక్ చేస్తే ఎప్పుడెప్పుడు ఏ టెస్ట్ అప్‌లోడ్ అవుతుందో చూస్తే మనకి 22 వరకు ఫైనల్ టెస్ట్ అనేది అప్‌లోడ్ అవుతుంది. ఆల్రెడీ దీంట్లో మనకి 9 టెస్టులు ఉన్నాయండి. హిస్టరీ ఉంది, సొసైటీ ఉంది, మెంటల్ ఎబిలిటీస్ అండ్ జియోగ్రఫీతో పాటుగా ప్రిలిమినరీ టెస్ట్ 1, 2, 3, 4, 5 అయిపోయినాయి. సో ఇంకొక 5 టెస్టులు మీకొస్తాయి. అండ్ ఈ టెస్ట్‌లకి సంబంధిత పీడిఎఫ్‌లు కూడా ఆల్రెడీ ఇక్కడ అప్‌లోడ్ అయిపోయినాయి. జియోగ్రఫీ, హిస్టరీ, సొసైటీ, మెంటల్ ఎబిలిటీస్, ఫుల్ లెంత్ టెస్ట్ 1, ఫుల్ లెంత్ టెస్ట్ 2, ఫుల్ లెంత్ టెస్ట్ 3లో పార్ట్ 1, పార్ట్ 2, 4లో పార్ట్ 1, పార్ట్ 2 అండ్ 5లో పార్ట్ 1, పార్ట్ 2. పార్ట్ 1, పార్ట్ 2 అంటే ఏం లేదండి. ఆ టెస్ట్ యొక్క సొల్యూషన్స్ ఇవన్నీ కూడా మేము డీటెయిల్‌గా ఇచ్చాం కాబట్టి మోర్ థాన్ 200 పేజెస్ అవుతుంది పీడిఎఫ్‌లో. అంటే కొద్దిగా పెద్దగా వస్తుంది కాబట్టి మనం డివైడ్ చేసి ఇవ్వడం జరిగిందనమాట. సో రిమైనింగ్ కూడా మీకు అకార్డింగ్ టు ద షెడ్యూల్ డేట్స్ మీకు అప్‌లోడ్ అయిపోతాయి. 22 లోపు మీకు టోటల్‌గా 14 టెస్ట్‌లు అప్‌లోడ్ అయిపోతాయి. సో ఎవరైతే సీరియస్ యాస్పిరెంట్స్ ఉన్నారో మీరందరికీ కూడా ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. టెస్ట్ రాయండి. ఆ టెస్ట్ యొక్క ఆన్సర్స్ చూడండి. టెస్ట్ యొక్క సొల్యూషన్ కూడా ఉంటుంది. ఆ సొల్యూషన్ పీడిఎఫ్ తీసుకోండి. ఆ పీడిఎఫ్ ప్రింటబుల్ ఏదైనా జిరాక్స్ షాప్‌కెళ్ళేసి మీరు బోత్ సైడ్స్ ప్రింట్ తీపిచ్చుకొని లాస్ట్ మొమెంట్‌లో మీరు పట్టినా గానీ మాక్సిమం క్వెషన్‌లయితే ఖచ్చితంగా గ్రూప్ 2లో వస్తుందండి. నేనెందుకు ఇన్ని సార్లు మొత్తుకుంటున్నాను అంటే బికాజ్ వి బిలీవ్ ఇన్ అవర్ క్వాలిటీ. అంటే ఏదో మాటలు చెప్తున్నారని అనుకోకండి. రేపు ఖచ్చితంగా ఈ ఎగ్జామినేషన్ అయిపోయినాక అంటే మనకి 25థ్ ఎగ్జామ్ అవ్వగానే మన టెస్ట్ సిరీస్ నుంచి ఎన్ని క్వెషన్‌లొచ్చాయనేది మనము విత్ ప్రూఫ్స్ ఓకేనా? విత్ ప్రూఫ్స్ మీ ముందు మేము సబ్మిట్ చేస్తాము. అప్పుడు మీరే రిగ్రెట్ అవుతారనమాట. అరే! జస్ట్ 399 పెట్టి తీసుకుంటే అయిపోయేదని అనుకుంటారు. ఖచ్చితంగా చూడండి. నా మాటలు ఒకవేళ తప్పనిపిస్తే విల్ ప్రూవ్ యూ రాంగ్. ఓకేనా? సో, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. మంచిగా ప్రిపేర్ అవ్వండి. 25థ్ ఎగ్జామ్ మంచిగా రాయండి. వన్ మోర్ ఇంపార్టెంట్ సజెషన్ ఏంటి అంటే, మీరు ఈ టెస్ట్ రాసేటప్పుడు ఆన్‌లైన్‌లో ఎలాగో టిక్ పెడతారు. బట్ ఆ టెస్ట్‌కి సంబంధిత ఆన్సర్ మీరేదన్నా జిరాక్స్ షాప్‌కెళ్ళి ఓఎంఆర్ షీట్లు మనకు కనిపిస్తాయి బయట. అవి తెచ్చుకోండి. మీరు ప లైక్ పర్సనల్‌గా, ఫిజికల్‌గా బబుల్ చేయడం మీరు నేర్చుకోండి. ఎందుకంటే ఎగ్జామినేషన్‌లో మీకు ఆ ఫియర్ అనేది పోవడానికనమాట. ఓకేనా? సో, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.